హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎఫ్ఎల్ఎం. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి రిటర్నింగ్ టు వర్క్ ఆఫ్టర్ కెరీర్ గ్యాప్. సో చాలా మంది వాళ్ళ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్లో కానీ వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని రోజుల వరకు జాబ్ చేస్తారు. తర్వాత వాళ్ళకి గ్యాప్ అనేది వస్తుంది. మోస్ట్లీ 80% ఉమెన్ కేటగిరీ కిందకే వస్తారు. కానీ మొత్తం ఉమెనే ఉండరు. ఒక 20%కి మెన్స్కి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళ హెల్త్ ఇష్యూస్ అవ్వనివ్వండి. సో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. సో వాళ్ళ కెరీర్ గ్యాప్ తర్వాత వాళ్ళు కెరీర్ని ఎలా స్టార్ట్ చేయాలి, దానికి ఏం స్టెప్స్ తీసుకోవాలనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఈ కెరీర్ గ్యాప్ తర్వాత వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎందుకు తగ్గుతాయి, ఫస్ట్ ఆ రీజన్ డిస్కస్ చేద్దాం. ఎందుకు అంటే వాళ్ళు ఈ కెరీర్ గ్యాప్ టైంలో వాళ్ళ యొక్క పర్సనల్ రీజన్స్ అవ్వచ్చు, వాళ్ళు ఏదైనా అవ్వచ్చు, వాళ్ళు లీవ్ తీసుకుంటారు, లైక్ కంపెనీ నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత వాళ్ళకి నెట్వర్కింగ్ అనేది చెయ్యరు, లైక్ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్స్తో కనెక్ట్ అవ్వడం కానీ సో ఇవనేది చెయ్యరు. ఆ తర్వాత వాళ్ళు లెట్ సపోజ్ వాళ్ళు కెరీర్ గ్యాప్ ఒక 1 ఇయర్ అలా తీసుకున్నారు అనుకోండి, లేదంటే ఒక 2 ఇయర్స్. ఓకే, ఆ 1 ఇయర్స్ 2 ఇయర్స్లో టెక్నాలజీ అలాగే ఉంటుందా చెప్పండి? ఆ టెక్నాలజీ అనేది గ్రో అవుతుంది కదా. ఆ టెక్నాలజీకి తగ్గట్టు వీళ్ళు అడాప్ట్ అవ్వరు. సో అది కూడా ఒక ఇష్యూ. సో దీనివల్ల వీళ్ళు తర్వాత ఫుల్ టైం జాబ్ ఆపర్చునిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తారు 2 ఇయర్స్ తర్వాత. సో దానివల్ల వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేది దొరకట్లేవు. సో దీన్ని అవాయిడ్ చేయడానికి వాళ్ళు ఏం స్టెప్స్ తీసుకోవాలో ఒక్కొక్కటిగా చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి సెల్ఫ్ అసెస్మెంట్. అసలు ఈ సెల్ఫ్ అసెస్మెంట్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రీవియస్గా మీకు ఏ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది, ఆ తర్వాత మీరు దేంట్లో జాబ్స్ చేయాలనుకుంటున్నారు. లెట్ సపోజ్ మీకు ప్రీవియర్ ఎక్స్పీరియన్స్ ఐటీ ఐటీ జాబ్లో ఉంది ఆఫ్ టెస్టింగ్ ఫీల్డ్. ఓకే, కానీ తర్వాత మీరు మాన్యువల్ టెస్టింగ్ చేశారు, సపోజ్ ఆటోమేషన్ టెస్టింగ్కి మీరు మూవ్ అవుదాం అనుకుంటున్నారు. సో దానికి తగ్గట్టు ఫస్ట్ మీరు చూస్ చేసుకోండి, ఏ ఫీల్డ్లో ఉన్నారు, నేను ఏ ఫీల్డ్కి అప్లై చేయాలనుకుంటున్నాను, నాకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏముంది, ఇవన్నీ ఫస్ట్ అనలైజ్ చేసుకోండి. ఓకే, దాని తర్వాతనే మీరు జాబ్స్ ఏదైనా అప్లై చేయండి. సెకండ్, ఎన్హాన్స్ యువర్ స్కిల్స్. మీకు ఈ 1-2 ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది. సో మీరు టెక్నాలజీకి ఇంకా అడాప్ట్ అవ్వలేదు. సో ప్రజెంట్ ఏం ట్రెండింగ్లో ఉంది అనేది స్కిల్ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు బిఫోర్గా మీరు ఓన్లీ ఎస్క్యూఎల్ ఇవి నేర్చుకుంటే సరిపోయేది, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కానీ ఇప్పుడున్న మార్కెట్కి ఏదైనా ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్సే అవ్వనివ్వండి, లేదంటే డేటా అనలిటిక్స్ కావాలి అంటే ఎక్సెల్, ఎస్క్యూఎల్, డేటా అనలిటిక్స్కి సంబంధించిన పవర్ బిఐ టూలో ఏదో ఒకటి. సో ఇలా కెరీర్కి మన ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న టెక్నాలజీస్కి అడాప్ట్ అవుతూ ఉంటేనే బెటర్. ఓకే, దాన్ని బట్టి మీకు ఎక్కువ ఆపర్చునిటీస్ కూడా వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే నెట్వర్కింగ్. నెట్వర్కింగ్ అంటే చాలా మంది లింక్డ్ఇన్ అని అనుకుంటారు. లింక్డ్ఇన్ లో నెట్వర్కింగ్ పెంచుకొని వాళ్ళ రిఫరల్స్ త్రూ వెళ్దాము అని. యా, అది కూడా కరెక్టే, నేను అది తప్పనట్లే, అది కూడా ఫస్ట్ ప్రయారిటీ. కానీ చాలా మంది, మీరు సపోజ్ జిమ్కి వెళ్తున్నారు, ఓకే, జిమ్కి వెళ్తున్నారు లేదంటే ఎక్కడున్న పార్క్స్కి వెళ్తున్నారు, పక్కన ఉన్న వాళ్ళు కూడా అక్కడ చాలా మంది సాఫ్ట్వేర్లు జాబ్ చేసే వాళ్ళు, లైక్ మీకు తగిన కావాల్సిన ఫీల్డ్లో వాళ్ళే ఉండి ఉంటారు. సో వాళ్ళని కూడా అప్రోచ్ అవ్వచ్చు. మీరు డే టు డే లైఫ్లో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా మంది మీరు చూస్ చేసుకునే జాబే చేస్తున్నారు ఆల్రెడీ. సో వాళ్ళ త్రూ కూడా మీరు నెట్వర్కింగ్ చేయొచ్చు. నాట్ ఓన్లీ త్రూ లింక్డ్ఇన్, బట్ మీ డైలీ లైఫ్లో కూడా చాలా పర్సన్స్ త్రూ మీట్ అవ్వచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ప్రీవియస్గా మీకు ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, కరెక్టే. కానీ ఇప్పుడు ఫుల్ టైం ఆపర్చునిటీస్ ఒకవేళ దొరకకపోతే మీకు ఈ టైంలో అట్లీస్ట్ కొంచెం టైం, మీ పర్సనల్ రీజన్స్ ఫుల్ టైం అయితే మీరు తీసుకుందాం, ఓకే. కానీ కొంచెం టైం ఉన్నారు, ఒక సపోజ్ మీకు డేకి ఒక 2 అవర్స్ అవైలబిలిటీ ఉంది. సో దాంట్లో మీరు ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేయండి, మీకు వచ్చిన స్కిల్స్తో ఏదైనా ప్రూవ్ చేసుకోండి. లేదు, ఇప్పుడు మీరు 2 ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది, ఇప్పుడు మీకు ఫుల్ టైం ఆపర్చునిటీస్ దొరకకపోయినా కానీ ఇప్పుడు కూడా మీరు ఫీవర్లో కానీ వర్క్లో కానీ టీచర్స్ వర్క్లో, లైక్ మీ టీచింగ్ ఫీల్డ్లో కూడా చేసుకోవచ్చు. సో అలా మీరు ఈ పార్ట్ టైం ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ కూడా గెయిన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఒక ఆప్షన్ ఉంది మీకు. సో నెక్స్ట్ ఏంటి అంటే మీకు రెజ్యూమ్. రెజ్యూమ్ కూడా ఒక
క్లియర్ పాయింట్ మేక్ చేస్తుంది అంటే మీ రెజ్యూమ్ అనేది ఎంత గుడ్గా ఉంది, అది 8 years ప్రూఫ్ రెజ్యూమ్ ఉందా, మీ జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గట్టు ఆ రెజ్యూమ్ కూడా మీరు ప్రిపేర్ చేశారో లేదో కూడా చూస్తారు. కెరీర్ గ్యాప్ వచ్చినంత మాత్రాన రెజ్యూమ్ అనేది పక్కన పడేయొద్దు. ఓకే, మీ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అనేది మంచిగా యాడ్ చేసి దాన్ని కూడా మంచిగా పోర్ట్రే చేయాలి రిక్రూటర్స్కి. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అంటే మీరు కన్ గ్యాప్ అనేది ఎందుకు వచ్చిందని కరెక్ట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఇప్పుడు రిక్రూటర్స్ ఉన్నారు, కరెక్ట్గా వాళ్ళు ఖచ్చితంగా ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు ఇంటర్వ్యూలో. మీరు 2 years వర్క్ చేశారు, మీ గ్యాప్ ఎందుకు తీసుకున్నారు, మీ పర్సనల్ రీజన్స్ అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, లేదు మీ హెల్త్ ఇష్యూస్ అయితే మీ హెల్త్ ఇష్యూస్ మెడికల్ ఇష్యూస్ అని ఎక్స్ప్లెయిన్ చేయండి. బీ హానెస్ట్ యువర్ సెల్ఫ్. ఓకే, సో ఒకవేళ మీకు ఇది కాదు, నాకు కొంచెం టెక్నాలజీ వైపు నేను అడాప్ట్ అవ్వాలనుకున్నాను, నాకు టెక్నాలజీస్ నేర్చుకోనికి టైం కావాలి, అందుకే నేను బ్రేక్ తీసుకున్నాను, మీరు ఇలా కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మీరు హానెస్ట్గా ఉండి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు రిక్రూటర్స్కి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే జాబ్ సర్చింగ్ స్ట్రాటజీస్. ఓకే, సో ఇప్పుడు మీరు పర్టికులర్ ఫీల్డ్కి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు కదా కెరీర్ గ్యాప్ తర్వాత, ఆ పర్టికులర్ ఫీల్డ్కి ఏ జాబ్ స్ట్రాటజీస్ కూడా వేరియేషన్ ఉంటాయి. సపోజ్ మీరు ఫుల్ స్టాక్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారు, సో స్టార్టింగ్ మీరు స్టార్టప్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు, దాన్ని లింక్డ్ఇన్లో కానీ అలా సర్చ్ చేస్తూ ఉండొచ్చు. అలాగే చాలా మంది ఏం చేస్తారంటే ఒక్కటే ప్లాట్ఫామ్ పైన డిపెండ్ అయిపోతారు. అది లైక్ లింక్డ్ఇన్ అవ్వండి, నాక్రీని అవ్వండి, ఇవే, ఇంకా వేరే చూడరు. లైక్ ఇంకా చాలా ఉన్నాయి మనకి, ఇండీడ్ ఉంది, మాన్స్టర్ ఉంది, ఇంటర్న్ చాలా ఉంది, వీటన్నిటికీ కూడా ప్లాట్ఫామ్స్ మీరు అప్లై చేస్తూ ఉండొచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ ఇంప్రూవ్మెంట్. సి ఎప్పుడు కూడా మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వచ్చారు అంటే ఖచ్చితంగా మీరు లర్న్ చేస్తూనే ఉండాలి. ఒక టెక్నాలజీ మీరు నేర్చుకొని వదిలేసి ఒక 10 years వరకు నేను అదే టెక్నాలజీలో వర్క్ చేస్తాను, ఆ తర్వాతనే నేను మీకు కొత్తది లర్న్ చేస్తాను అంటే మీరు అక్కడ ఫూల్ అయినట్టే. ఓకే, యూ విల్ బి రీప్లేసబుల్ ఈజీలీ. సో మీరు అలా అవ్వద్దు అంటే కంటిన్యూస్గా మీరు లర్న్ చేస్తూనే ఉండాలి, మీ ఇంప్రూవ్మెంట్ కంటిన్యూస్గా కంపెనీకి చూపిస్తూనే ఉండాలి. ఓకే, సో ఇది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇవి మీకు కొన్ని టిప్స్, లైక్ కెరీర్ గ్యాప్ తర్వాత మీరు ఎలా జాబ్స్ అనేటివి సర్చ్ చేసుకోవచ్చు అని. సో ఇంకా మీకు ఎలాంటి టాపిక్స్ పైన వీడియోస్ కావాలన్నా కానీ మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలపొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే హిట్ ద లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్. థ్యాంక్ యూ.